హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పే టాపిక్ వచ్చేసి కడప డిస్టిక్లో ఉన్నటువంటి గండికోట హిస్టరీ గురించి అయితే చెప్తాను. ఈ గండికోటలో ఏ ఏ ప్రదేశాలు చూడాలి, ఎక్కడ స్టే చేయాలి, సన్ రైజ్ సన్సెట్ ఎలా చూడాలి, మొత్తం డీటెయిల్స్ వివరిస్తాను మీకు. ఈ గండికోట ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు తాలూకాలో పెన్నా నది ఒడ్డున ఉంటుంది. ఎర్రమల పర్వత శ్రేణికి పర్వత పాదంలో ప్రవహించే పెన్నా నదికి మధ్య ఏర్పడిన గండి మూలంగానే ఈ కోటకు గండికోట అని పేరు వచ్చింది. ఈ కోట ఎంట్రన్స్ లోనే పెద్ద తలుపులు ఉంటాయి. వాటికి బాకుల్లాగా సూదుల్లాంటివి గుచ్చి ఉంటాయి. మనం లోపలికి ఎంట్రన్స్ అయిన తర్వాత రైట్ తీసుకుంటూనే మనకు వెంటనే ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే కనపడుతుంది. ఎంట్రన్స్ లోనే ఉంటుంది. ఇదిగో చూడండి, ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. ఈ కోట లోపల అంతా కూడా వృత్తాకారంలో ఉంటుంది. చుట్టూ గోడ హైట్ వచ్చేసి 10 నుంచి 13 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ కోట అంతా కూడా ఎర్రరాళ్లతో నిర్మించబడి ఉంటుంది. ఈ గండికోట వచ్చేసి విజయనగర సామ్రాజ్య కాలంలో ఉదయగిరి మండలంలో ఒక సీమకు రాజధానిగా ఉండేది. మనం లోపలికి వచ్చిన తర్వాత మనకైతే చార్మినార్ కనపడుతుంది. ఇది చార్మినార్ అంటే హైదరాబాద్లో ఉండేదైతే కాదు, ఇక్కడ ఒక లోకల్లో కూడా ఒక చార్మినార్ ఉంటుంది. లోపల మనం ఏ ఏ ప్రదేశాలు చూడాలో దానికి సంబంధించిన మ్యాప్ అయితే కనపడుతుంది. ముందుగా జైలు, తర్వాత మాధవరాయ స్వామి టెంపుల్ చూడండి మెను. ముందుగా జైలుకి అయితే వెళ్దాం రండి. ఈ జైలు అడుగు పెట్టంగానే మనకు రైట్ సైడ్లో మాధవరాయ స్వామి టెంపుల్ అయితే కనపడుతుంది. ఈ జైలు చూడడానికి చాలా భయంకరంగా ఉంది. లోపల అంటే ఆ కాలంలో చాలా శిక్షలు వేసేవారంట. చిన్న దొంగతనాన్ని కూడా కాళ్ళు చేతులు తొలగించేవారని చెప్తున్నారు. ఈ గండికోట చుట్టూ చాలా మూవీ షూటింగ్స్ అయితే జరిగాయి. మర్యాద రామన్న కూడా ఈ గండికోట ఏరియాలను తీశారు. నాకు ఈ జైలు మొత్తం చూపించాలనే ఉంది, కానీ వీడియో లెంత్ అవుతుంది కాబట్టి కట్ చేస్తున్నాను వీడియో. ఇది బయట అనమాట. నెక్స్ట్ మనం మాధవరాయ స్వామి టెంపుల్కి అయితే వచ్చాము. ఈ టెంపుల్ మీరు చూస్తే ఎక్కడ చూసినట్టు ఉంటుంది అనుకుంటున్నారు కదా, ఈ టెంపుల్ ఏనండి. రీసెంట్గా పొలిమేరలో వచ్చిన షూటింగ్ మొత్తం ఈ టెంపుల్లోనే జరిగింది. అది కాకుండా రీసెంట్గా కమల్ హాసన్ గారు భారతీయుడు 2 కూడా ఇక్కడే తీశారు. ఇంకా ప్రభాస్ గారు రాధేశ్యాము, ఇంకా విక్రమ్ గారి స్వామి 2, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు ఇక్కడే షూటింగ్ చేశారు. ఇంకా గోపీచంద్ గారి సాహసం మూవీలో పాకిస్తాన్లో ఒక టెంపుల్ అని చూపిస్తారు కదా, ఆ పాకిస్తాన్లో అయితే టెంపుల్ కాదండి, అది ఈ టెంపుల్ అనమాట. ఇక లోపల ఈ ప్రాంతంలో ఒక షూట్ అయితే జరిగింది. చాలానే ఉంది, కానీ నా ఛానల్లో ఈ టెంపుల్కి సంబంధించిన వీడియో ఉంది, దాన్ని ఒకసారి చూడండి. ఇప్పుడు టెంపుల్ నుంచి బయటకి అయితే వద్దాము. ఇంకా ఈ టెంపుల్కి నాగబంధనం వేసి ఉంది అని కూడా అంటున్నారు. నెక్స్ట్ మనం జామా మసీద్కి అయితే వెళ్దాం రండి. ఇంకా ఈ మసీద్కి వెళ్లే ముందు ఈ చుట్టూ ఒక లుక్ వేద్దాం రండి. ఇక్కడ కత్తుల కోనేరు అనే ఒక కోనేరు ఉందంట. అంటే పూర్వకాలంలో యుద్ధం చేసి వచ్చిన తర్వాత యుద్ధంలో కత్తికైన రక్తాన్ని ఇక్కడ ఉన్న ఈ కోనేరులో కడిగేవారని చెప్తున్నారు. ఇదే అన్నమాట ఆ కత్తుల కోనేరు. నెక్స్ట్ మనం మసీదు లోపలికి అయితే వెళ్దాం రండి. ఈ మసీదును మీర్జుమ్లా కట్టించారంట. బయటి సైడ్ 32 గదులు ఉంటాయి. ఇక్కడ స్ట్రైట్ గా చూడండి, మీకు 32 గదులు ఉంటాయి. లోపలికి వెళ్తే ఈ మసీదు చుట్టూ 64 గదులు ఉంటాయి. అంటే మనం స్టే చేయడానికి ఏర్పాటు చేసాం అన్నమాట. ప్రస్తుతానికి ఇక్కడైతే చాలా వెడ్డింగ్ షూటింగ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఇంకా మనం వెళ్ళినప్పుడు షార్ట్ ఫిల్మ్స్ కూడా ఇక్కడే షూటింగ్ జరుగుతూ ఉంది. వాళ్ళు ఆ షార్ట్ ఫిల్మ్స్ అయితే మన వీడియో తీయలేదు, అందుకనేసి అదైతే మీకు చూపించట్లేదు. ఇదే జామా మసీదు లోపల ఆవరణం. ఈ మసీదు వెనక అంటే ప్రాకారం వెనక మనకు యుద్ధాలలో వాడే మందుగుండు సామాగ్రి రూమ్ అయితే ఉందంట. ఈ మసీదు చుట్టూ అంటే ప్రాకారం చుట్టూ 64 గదులు ఉన్నాయి కదా, చూడండి. దీని చుట్టూ కూడా ఆ గదులన్నీ వేసి ఉంటారు. మనం ఈ జామా మసీదు నుంచి బయటికి వస్తూనే యుద్ధంలో వాడినటువంటి పిరంగి కూడా ఇక్కడే వేసి ఉంటారు. చూడండి, యుద్ధంలో వాడినటువంటి పిరంగి, కానీ ఇప్పుడు పాడైపోయి ఉంది. ఈ పిరంగి పక్కనే మనకు ధాన్యాగారం కనపడుతుంది. ఓసారి ఈ ధాన్యాగారం చూడండి, ఇది చాలా పెద్దగా ఉంటుంది. లోపల కూడా చూపిస్తాను. ఈ ధాన్యాగారం లోపల ఈ విధంగా ఉంటుంది చూడండి. నవాబుల కాలంలో ధాన్యాన్ని భద్రపరచడానికి ఈ ధాన్యాగారం వాడేవారని చెప్తున్నారు.
ఈ ధాన్యాగారం పక్కనే మనకు రంగనాయకుల స్వామి ఆలయం అయితే కనపడుతుంది. ఈ రంగనాయకుల స్వామి గుడికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడికి వచ్చే సందర్శకులు సన్సెట్ను అంటే సూర్యుడు అస్తమించే ప్రదేశాన్ని ఇక్కడ నుంచి చూస్తారనమాట. మనకు ఈ టెంపుల్ నుంచి చూస్తే సూర్యుడు అస్తమించడం ఈ విధంగా కనపడుతుంది. ఇంకా ఈ ప్రదేశం కొంచెం దూరంలో సన్ రైజ్ కూడా ఉంది. ఆ ప్రదేశం కూడా మీకు వివరిస్తాను. ఈ రంగనాయకుల స్వామి ఆలయాన్ని శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించారు. శ్రీకృష్ణదేవరాయల తర్వాత ఈ గండికోటను మహమ్మదీయులు ఆక్రమించుకోవడం వల్ల ఈ టెంపుల్ని అయితే నాశనం చేశారు. ఇక్కడ మెయిన్ గర్భగుడిలో విగ్రహాలంటూ ఏమీ ఉండవు. ప్రస్తుతానికి ఇక్కడ పూజలు కూడా ఏమీ జరగటం లేదు. ఈ గండికోట చుట్టూ ఉన్న టెంపుల్స్లో అంటే మహమ్మదీయులు ఆక్రమించిన కాలంలో ఉన్న టెంపుల్స్లో ఎక్కడ కూడా గర్భగుడిలోని విగ్రహాలు అయితే మనకు కనిపించవు. ఎందుకంటే వాళ్ళ దండయాత్ర చేసినప్పుడు గుళ్ళ మీద దండయాత్ర చేసి ఈ గుళ్ళో ఉండే విగ్రహాలను అయితే ధ్వంసం చేశారు. చూడండి, లోపల నిర్మానుష్యంగా కనపడుతుంది. ఇంకా ఈ టెంపుల్ లోపల 2 ఉప ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ కూడా విగ్రహాలంటూ ఏమీ ఉండవు. ఇంకా ఈ టెంపుల్ చుట్టూ ఉండే రాతి గోడలకు అక్కడక్కడ దేవుని ప్రతిమలను అయితే మలిచారు. వీటిని కూడా అక్కడక్కడ ధ్వంసం చేశారు. అంటే కాళ్ళు చేతులు లాంటివి అయితే పగలగొట్టారు అనమాట. ఇంకా ఈ టెంపుల్ పక్క నుంచి చూస్తే మనకు గండికోట యొక్క కాలువ అయితే కనపడుతుంది. ఇక్కడ చూడండి, రండి బయటికి వెళ్ళి చూద్దాం. ఈ ప్రదేశం అన్నమాట ఎక్కువ మంది సందర్శకులు ఇష్టపడే ప్రాంతం అన్నమాట. ఇది సహజంగా ఏర్పడినటువంటి ప్రాంతం. కొన్ని లక్షల సంవత్సరాల నుంచి పెన్నా నది ప్రవహించడం వల్ల ఇలా ఈ కాలువ అయితే ఏర్పడింది. మీకు ముందుగా చెప్పాను కదా, ఎర్రమల పర్వత శ్రేణికి మరియు పర్వత పాదంలో ప్రవహించే పెన్నా నదికి మధ్య ఏర్పడిన గండి మూలంగానే ఇక్కడ గండికోట అంటారనేసి. ఇంకా ఈ కాలువ మధ్యలోనే మనకు మర్యాద రామన్లో లాస్ట్లో ఒక ఫైట్ సీన్ అయితే ఉంటుంది. బ్రిడ్జ్ మీద ఫైట్ సీను అది ఇక్కడ తీసిందే. మీకు ఇక్కడ అంటే వీడియో చూడడానికి ఎలా ఉందో నాకైతే తెలియట్లేదు, కానీ ఇక్కడికి లైవ్గా వస్తే మీరు చాలా థ్రిల్ అవుతారు. ఇక్కడికి చాలా మంది సందర్శకులు సన్సెట్కి సన్ రైజ్కి వస్తారని చెప్పాను కదా. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇంకా ఈ కొండకు ఆనుకొనే నైట్ క్యాంపింగ్లు కూడా ఉంటాయి. వాటిని గురించి కూడా మీకు వివరిస్తాను. ఈ కాలువ అయితే చాలా వెడల్పుగా ఉంటుంది. నేను పొడవు గురించి చెప్పట్లేదు, వెడల్పు. మనం రాయి వేస్తే మ్యాక్సిమం ఆ రాయి వచ్చేసి దీంట్లో ఆఫ్ కూడా వెళ్ళదు. చూడటానికి ఇలా ఉంది, కానీ చాలా వెడల్పు అయితే ఉంటుంది. మనం ఎంత ఫోర్స్గా రాయి వేసినా మ్యాక్సిమం దీంట్లో ఆఫ్ కూడా వెళ్ళదు, అంత విశాలంగా ఉంటుంది. నైట్ ఈ కొండల మధ్య క్యాంపెయినింగ్ అయితే చాలా బాగుంటుంది. చాలా ఎగ్జైట్మెంట్, థ్రిల్గా ఉంటుంది. ఇక్కడ ఈ సన్ రైజ్ చూడడానికి చాలా బాగుంటుంది. ఈ సన్ రైజ్ సన్సెట్ చూడటానికి చాలా మంది వీక్షకులు అయితే వస్తూ ఉంటారు ప్రతిరోజు కూడా. ఇంకా ఈ గండికోటలో దాదాపు 15 పైగా రిసార్ట్స్ ఉన్నాయి. వాటి ఫోన్ నెంబర్లు మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. ఇదే గండికోట క్యాంపెయినింగ్. ఇలా టెంట్లు వేసి ఉంటారు. వీటికి సంబంధించిన కాస్ట్ అయితే ప్రతిరోజు మారుతూ ఉంటాయి. మీరు ఒకసారి ఆన్లైన్లో వెళ్ళి చెక్ చేసుకోండి. ఆ ఆన్లైన్కి సంబంధించినవన్నీ డిస్క్రిప్షన్లో పెడతాను. ఇవి వచ్చేసి ఫ్రీ కౌంట్ లగ్జరీ క్యాంపెయినింగ్. వీటిలో బెడ్స్ ఉంటాయి, ఇవి చాలా బాగుంటాయి. ఇంకా ఈ పెన్నా నదిలో బోటింగ్ రైడ్ కూడా ఉంది. నేను వీడియో తీసుకోవడం లేట్ అవుతుంది కాబట్టి బోటింగ్ రైడ్ అయితే చేయలేదు. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ మై ఛానల్. మీలో ఎవరైనా ఈ గండికోటను ఆల్రెడీ చూసి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.